ఏపీకి రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా కేంద్రం పలు జాతీయ విద్యా సంస్థలను ఇచ్చింది. వీటి క్యాంపస్లు ఎప్పుడో నిర్మాణం ప్రారంభమైనా పూర్తి కావడం మాత్రం ఆలస్యమైంది. దీంతో ఐఐఎం, ఐఐటి వంటి సంస్థలు తాత్కాలిక క్యాంపస్లలోనే కాలం వెళ్లదీస్తున్నాయి. ఇలాంటి వాటిలో వైజాగ్ ఐఐఎం, తిరుపతి ఐఐటి వంటివి ఉన్నాయి. వీటిని ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వైజాగ్ ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, ఓవర్ టు యు. శ్రావ్య, రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి పలు ప్రాజెక్టులను కేటాయిస్తూ కేంద్రం దఫదఫాలుగా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పలు ఐఐఎంలు, ఐఐటీలతో పాటుగా ట్రైబల్ యూనివర్సిటీలు, అలాగే పలు సంస్థలను కూడా ప్రకటించి కొంత నిధులను కూడా కేటాయించింది. అయితే కేంద్రం నిధులు విడుదల చేయడంతో పాటుగా రాష్ట్రం కూడా వీటికి భూములు కేటాయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే గడిచిన 10 ఏళ్లలో కూడా ఈ భూముల కేటాయింపు గాని ఆ రాష్ట్రం వైపు నుంచి ఇవ్వాల్సిన నిధులను ఆ విషయంలో గాని కొంత ఆలస్యమైనట్లుగా గతంలో బీజేపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. ఈ కోవలోనే పలు ప్రాజెక్టులు పూర్తి దశకు చేరుకున్నాయి. వాటిని ఈ రోజు వర్చువల్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రారంభించారు. వీటిల్లో విశాఖ కేంద్రంగా ఉన్న ఐఐఎం ఒకటి, అలాగే తిరుపతి కేంద్రంగా ఉన్న ఐఐటి, గతంలోనే ఎయిమ్స్ విజయవాడకు సంబంధించి కూడా ప్రారంభించడం జరిగింది. వీటితో పాటుగా విశాఖ జిల్లాకు సంబంధించి ఒక ట్రైబల్ మ్యూజియం కూడా కేంద్రం ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఈ భూమిని కేటాయించడంలో కొంత ఆలస్యం కావటం వల్ల ఈ మ్యూజియం కు సంబంధించి నిర్మాణ పనులు అయితే ఆలస్యంగా అవుతున్నాయి. వీటితో పాటుగా పలు విద్యా సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఈ రోజుకైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖలోని గంభీరంలో నిర్మించిన ఐఐఎం కేంద్రానికైతే వర్చువల్ గా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇది ఆంధ్ర యూనివర్సిటీలో తాత్కాలిక ప్రాతిపదికన అయితే నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇది ప్రారంభోత్సవం చేసుకోవడంతో వచ్చే విద్యా సంవత్సరం అంటే మే నెల నుంచి పూర్తి స్థాయిలో కూడా ఐఐఎం క్యాంపస్ కు మారే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక తిరుపతికి సంబంధించి కూడా ఇదే పరిస్థితి. మరికొన్ని విద్యా సంస్థలు కూడా పూర్తి కావాల్సి ఉంది. త్వరలోనే వీటిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లుగా తెలుస్తోంది. శ్రావ్య, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. విభజన హామీల్లో భాగంగా ఏపీకి కేటాయించిన వైజాగ్ ఐఐఎం, తిరుపతి ఐఐటీలను గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కేంద్రం ఏర్పాటు చేసింది. అయితే వాటికి అవసరమైన రెగ్యులర్ క్యాంపస్ల నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. దీంతో 2016 నుంచి తాత్కాలిక క్యాంపస్లలోనే వీటిని నడపాల్సి వచ్చింది. అయితే ఇన్నేళ్లకు నిర్మాణాలు పూర్తి చేసుకోవడంతో వాటిని ప్రధాని మోదీ ప్రారంభించారు. అదే సమయంలో కర్నూలు ట్రిపుల్ ఐటీని సైతం ప్రధాని మోదీ ఇవాళ జాతికి అంకితం చేశారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి మధు అందిస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూ నుంచి కొత్తగా విశ్వవిద్యాలయాలను వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించడం కూడా జరిగింది. నూతన విశ్వవిద్యాలయాలను 22 విశ్వవిద్యాలయాలను ప్రారంభించారు. అదేవిధంగా నవోదయ స్కూళ్లను 12 స్కూళ్లను కూడా ప్రారంభించడం జరిగింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ విశ్వవిద్యాలయాలు ప్రారంభించడం కూడా బీజేపీకి ఒకంత కలిసొచ్చే అంశంగా కూడా చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా జమ్మూ నుంచే 13,500 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ విశ్వవిద్యాలయాలను కూడా ప్రారంభించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏపీకి సంబంధించిన కొన్ని విశ్వవిద్యాలయాలను కూడా ప్రారంభించడం కూడా జరిగింది. ఏదైతే 2016లో ప్రారంభించినటువంటి ఈ విశ్వవిద్యాలయాలను దశల వారీగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. అయితే 2018 నుంచే ఇవి విద్యార్థులకు విద్యాబోధనను కూడా అందిస్తున్నాయి. ఈ విద్యా సంస్థల నుంచి ఇక్కడ విద్యను అభ్యసించిన వారు కూడా అత్యధికంగా వేతనాలు తీసుకుంటున్నారని చెప్పేసి కూడా ఆ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన వారు చెప్తున్నారు. అయితే మంచి ఫ్యాకల్టీతో ఈ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించడం జరుగుతుందని చెప్పేసి కూడా విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే మొత్తానికి కర్నూలులో కూడా ట్రిపుల్ ఐటీ కూడా ప్రారంభించడం కుదిరింది. ట్రిపుల్ ఐటీ డిఎం కూడా ప్రారంభించారు. అయితే వర్చువల్ విధానం ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ కూడా ఈ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. మొత్తానికి ఏపీలో చూసుకున్నట్లయితే వర్చువల్గా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు గవర్నర్ కూడా పాల్గొనడం జరిగింది. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం, తిరుపతి జిల్లాలో నెలకొల్పిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి, ఐసర్ ప్రాంగణాలను కూడా ప్రధాని మోదీ జమ్మూ నుంచి వర్చువల్గా ప్రారంభించడం కూడా జరిగింది. దీంట్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా పాల్గొనడం కూడా జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇంత పెద్దగా జమ్మూ నుంచి 32 విశ్వవిద్యాలయాలకు కూడా ప్రారంభించడం కూడా ఒక గొప్ప విషయం అని చెప్పేసి కూడా బీజేపీ శ్రేణులు భావిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏపీలో కూడా
ఎప్పటి నుంచో పూర్తి కాని విశ్వవిద్యాలయాలు పూర్తిగా మనుగడలోకి వచ్చాయి, విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనప్పటికీ ప్రధానమంత్రి మోడీ ఈ జమ్మును కేంద్రంగా తీసుకొని వర్చువల్ విధానంగా ప్రారంభం చేసిన ఈ విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం అని చెప్పేసి కూడా అధ్యాపకులు భావిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు జిల్లా. తిరుపతి ఐఐటి భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ అక్కడే శ్రీనివాసపురంలోని ఐసర్ భవనాన్ని సైతం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. గతంలో ఏపీ విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ ప్రధాని మోదీ క్యాంపస్లను ప్రారంభించడం బీజేపీకి ఊరటకానుంది. అసలే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనతో పొట్టు పెట్టుకుని జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న కాషాయ పార్టీకి ఈ ప్రారంభోత్సవాలు సానుకూల అంశాలను అందిస్తాయని చెప్పవచ్చు. మరోవైపు నిజామాబాద్లో కొత్తగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ సముదాయాన్ని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ డెవలప్మెంట్ ప్రాజెక్టును జాతికి అంకితం ఇవ్వడంతో పాటు పాలమూరు విశ్వవిద్యాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ రిపోర్టర్ కిషోర్ అందిస్తారు. కిషోర్. మరోవైపు నిజామాబాద్ లో కొత్తగా నిర్మించిన కేంద్రీయ విశ్వవిద్యాలయ సముదాయాన్ని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ను జాతికి అంకితం ఇవ్వడంతో పాటు పాలమూరు విశ్వవిద్యాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ రిపోర్టర్ కిషోర్ అందిస్తారు. కిషోర్, చూసుకుంటే మనం విభజన హామీలో భాగంగా ప్రధాని మోదీ ఇవాళ నిజామాబాద్ లో విశ్వవిద్యాలయాన్ని, కేంద్ర విశ్వవిద్యాలయాన్ని కూడా ప్రారంభించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? ప్రధానంగా దేశవ్యాప్తంగా 13,375 కోట్లతో దానికి సంబంధించిన అభివృద్ధి పనులతో పాటు పలు ప్రారంభోత్సవాలు అలాగే శంకుస్థాపనకు సంబంధించి ఈ రోజు ప్రధాని మోడీ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పవచ్చు. అదే వర్చువల్ గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 20 కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించిన నూతన భవనాలను కూడా ప్రారంభించారు. అంతేకాకుండా 13 నవోదయ విద్యాలయాలకు సంబంధించిన భవనాలను కూడా ప్రారంభించారు. అంతేకాకుండా ఐఐఎం, ఐఐటితో పాటు పలు అటు జమ్ములో కావచ్చు, విశాఖలో కావచ్చు, అటు బోధగయకు సంబంధించి కూడా ఐఎంఏలో కూడా ప్రారంభించిన ప్రస్తుతం కనిపిస్తుంది. తెలంగాణలో చూసుకున్నట్లయితే ఐఐటి హైదరాబాద్ తో పాటు నిజామాబాద్ లోని కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన భవనాన్ని కూడా వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా ఇటు హైదరాబాద్ ఐఐటితో పాటు అటు కర్నూలుకు సంబంధించి ఐఐటితో పాటు అటు తిరుపతి ఐఐఎం వంటి విద్యాలయాలను వాటిని జాతికి కూడా అంకితం చేసినట్టు కూడా తెలుస్తుంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఇలా భారీ మొత్తంలో 13,375 కోట్లతో అటు నిర్మించిన భవనాలు కావచ్చు, ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలు కావచ్చు, అలాగే పలు విద్యాలయాలను కూడా ఈ రోజు మోడీ వర్చువల్ గా ప్రారంభించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ సంబంధించి ఐఐటితో పాటు ఇటు నిజామాబాద్ సంబంధించిన కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన భవనం, అలాగే పాలమూరు వర్సిటీకి సంబంధించి సుమారు 25 కోట్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల పనులకు సంబంధించి కూడా వర్చువల్ గా మోడీ ప్రారంభించారు. దీని పట్ల అటు తెలంగాణ వ్యాప్తంగా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్. తిరుపతి ఐఐటి భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ అక్కడే శ్రీనివాసపురంలోని ఐసర్ భవనాన్ని సైతం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఇక గతంలో ఏపీ విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ ప్రధాని మోదీ ఈ క్యాంపస్లను ప్రారంభించడం బీజేపీకి ఊరట కానుంది. అసలే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుని జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న కాషాయ పార్టీకి ఈ ప్రారంభోత్సవాలు సానుకూల అంశాలను అందించవచ్చని చెప్తున్నారు. ఇక ఓవరాల్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చిత్తూరు రిపోర్టర్ సుధీర్ అందిస్తారు. సుధీర్, మనం చూసుకుంటే తిరుపతిలో ఐఐటి భవన్ తో పాటు ఐసర్ భవనాన్ని కూడా ప్రధాని మోదీ ప్రారంభించినట్టు తెలుసు. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి?
ఇప్పటికే తీసుకున్నట్టు ప్రధాని మోడీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మొత్తము యావత్ భారతదేశంలో ఈ యొక్క ఐఐటి సంబంధించి ఐఎస్ఆర్ సంబంధించినటువంటి అన్ని కూడా పూర్తి పనులు పూర్తి చేయాలనేటువంటి నేపథ్యం ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో తిరుపతి శ్రీనివాసపురంలో ఉన్నటువంటి ఐఐటి ఇప్పటికే చాలా వరకు అక్కడ విద్యార్థులు ఉన్నప్పటికీ దాన్ని పూర్తి స్థాయి మెరుగుపరిచి అక్కడ ఉన్నటువంటి భవన నియమాలను కూడా తొందరలో పూర్తి చేయాలని కూడా ఇచ్చారు. అయితే ఐఐటి తీసుకున్నట్టు ఏర్పాటు మండలం సంబంధించినటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఐఐటి భవనం కూడా పూర్తి చేయాలన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అధికారులకంతా కూడా ఇది రావడం జరిగింది. ప్రస్తుతానికి దీనిపైన పూర్తిగా తొందరలో ఈ యొక్క అభివృద్ధి పనులన్నీ కూడా చేసి అలాగే రాజకీయంగా రానున్నటువంటి ఎన్నికల్లో తీసుకున్నట్టయితే అటు టీడీపీకి జనసేనకి పొత్తు పెట్టుకునేటువంటి అంశం మీద కూడా తొందరలో వెలువడనుంది. దీంతో పాటు 3 పార్టీలు కలిసి వస్తాయన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే చిత్తూరు తిరుపతి జిల్లాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా పండుగ వాతావరణం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఐఐటికి సంబంధించినటువంటి ఐఎస్ఆర్ సంబంధించినటువంటి ప్రాంతాలను కూడా ఈ యొక్క ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా డెవలప్మెంట్ మీద ముందడుగు వేస్తున్నారని కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్.